కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. కోమటిరెడ్డిని కాంగ్రెస్లో కోవట్టని ఆ పార్టీ నేతలే అంటారని గుర్తు చేశారు. బీఆర్ఎస్పై విమర్శలు చేసే బదులు ముందు రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని జగదీష్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి మేము ప్రభుత్వంలోకి వచ్చినామని మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సోయికి ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి, అక్కడికి పోతాయని. సరే, ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోయినా ఇంకో ముందు వచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసి వచ్చే పని చేసి ఇక వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా, ఒక మాటకు పొంతం లేకుండా, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతుంది. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇక్కడ అవకాశం ఇస్తారు అని చెప్పి. అందుకే ఆనాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిండ్రు, నోటికి వచ్చిన హామీలు ఇచ్చిండ్రు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు చాలు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు, అటు నుంచి. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు.